ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు రాత్రి దేవుని సందేశము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ సహోదర సహోదరి, మరి నిజముగా మన యొక్క బుద్ధి, మన యొక్క స్వభావము మనకు దీర్ఘశాంతమునిస్తుంది. మనము సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు, బుద్ధివంతులుగా ఉన్నప్పుడు మనకు దీర్ఘశాంతము కలుగుతుంది. ప్రియ సహోదర సహోదరి, అదేవిధంగా తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును అని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తుంది. తప్పులు క్షమించుట అనేది కొంతమందికే సాధ్యమవుతుంది. తప్పు చేసిన వానిని క్షమించటానికి అందరూ ముందుకు రారు. ఎందుచేతనగా తప్పు చేసిన వానిపై ప్రతీకారం చూపించటానికి ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన చిత్తానుసారంగా జీవించేవారు, ఆయన మార్గములో నడుచుకునేవారు సుబుద్ధి కలిగి ఉంటారు, మంచి బుద్ధి కలిగి ఉంటారు, గుణవంతులుగా ఉంటారు, మరియు వారు దీర్ఘశాంతము కలిగి ఉంటారు. ప్రియ సహోదర సహోదరి, తప్పులు క్షమించుట అనేది దేవుని యందు భయభక్తులు గల వారికే సాధ్యము, సుబుద్ధి గల వారికే సాధ్యము. అట్టివారు ఘనతను స్వతంత్రించుకొందురు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె